హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మన వీడియో ఏంటంటే క్లే అండ్ చిన్న చిన్న లైట్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి మినీ ఫ్లవర్ గార్డెన్ని రెడీ చేశాను. సూపర్గా ఉంటుంది. షో పీసెస్ లాగా, గిఫ్టింగ్ పర్పస్ అట్లా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. చాలామందికి కొన్ని థింగ్స్ మనం బయట కొనకుండా ఇంట్లోనే రెడీ చేసుకొని డెకరేట్ చేసుకోవడం చాలా ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా రెడీ చేసుకోవాలో డీటెయిల్గా చేసి చూపిస్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇందులో నా యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో స్టోరీ చెప్తూ నేను ఈ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ని షురూ చేసేద్దాం. ఇలాంటి లైట్స్ తీసుకోండి. ఒకవేళ ఇట్లాంటివి కాకుండా వేరే లైట్స్ ఉన్నా కూడా తీసుకోండి. అవి ఎలా ఉండాలి అని అంటే, మనకి పవర్ అవసరం లేకుండా డైరెక్ట్ సెల్స్తో ఇట్లా రిమోట్ కంట్రోల్ ఉంటుంది కదా, అలాంటివి ఉంటే బెటర్. అలాంటివి తీసుకొని ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు వైర్ని ఇలా బల్బ్ అనేది పైనకి వచ్చేలాగా వైర్ని ఇట్లా సెట్ చేసుకోండి యూ షేప్లో. సేమ్ అన్ని లైట్స్ ఇలానే ఈక్వల్గా ఉండేలాగా మీరు మెజర్ చేసుకుంటూ యూ షేప్లో వైర్ని అనేది ఇట్లా మలుచుకోవాలి. ట్విస్ట్ చేసుకొని నీట్గా రెడీ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ లైట్స్ని ఏమంటారు అని అంటే ఎల్లో స్టడీ బల్బ్ రైస్ లైట్స్ అని అంటారు. మనకి ఇవి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ప్యాక్ ఆఫ్ 4, 5, 6 అట్లా వస్తాయి. 200, 250, 300 అట్లా ఉంటాయి మనకి. చాలా బాగా యూజ్ అవుతాయి. డెకరేషన్ పర్పస్ అయినా కూడా, ఇట్లా క్రాఫ్ట్ చేసుకున్నా కూడా, ఇంకా మనకి బాటిల్స్కి పెయింటింగ్స్ అట్లా ఉంటాయి, అట్లా కూడా అందులో కూడా ఈ లైట్స్ యూజ్ అవుతాయి. ఒకసారి తీసి పెట్టుకున్నారంటే మనకి మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో ఒకసారి లైట్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మనం ఆ వైర్ని ఇలా ట్విస్ట్ చేసినప్పుడు పొరపాటున ఏమైనా తెగిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుద్ది. చూస్తే హార్డ్ అనిపిస్తుంది కానీ చాలా ఈజీ ఈ ప్రాసెస్ని చేయడము. ఇలా అన్ని బల్బ్స్ని ఈక్వల్గా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం లైట్స్ని రెడీ చేసుకున్నాక ఒక కార్డ్బోర్డ్ తీసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో రౌండ్గా కట్ చేసుకోవాలి. అంటే ఈ రౌండ్గా కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ మీదనే ఇప్పుడు మనం లైట్స్ని అతికించాలన్నమాట. సో లైట్స్ని అతికించడానికి ఫస్ట్ ఆ రిమోట్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా కార్డ్బోర్డ్ని ఓన్లీ హాఫే కట్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కువ మాత్రం కట్ చేయొద్దు. ఇలా నీట్గా వైర్ని ఆ మధ్యలో కట్ చేసిన దగ్గర పెట్టేసి మనకి రిమోట్ అనేది బ్యాక్ సైడ్ ఉండిపోద్ది. నెక్స్ట్ పైన మొత్తం మనం ఏదైతే వైర్ ఉందో ఆ వైర్ని లైట్స్ని నీట్గా మంచిగా అతికించుకోవాలి. ఇలా మనం కార్డ్బోర్డ్ మీద లైట్స్ని అతికించడానికి గ్లూ మాత్రమే యూజ్ చేయాలి. ఫెవికల్ అలా యూజ్ చేస్తే మాత్రం అతకదు. ఇంకోటి ఏంటంటే గ్లూ గన్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. నేను ఈ వీడియోలో యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ లింక్స్ ఇస్తాను, ఎవరికైనా కావాలి అని అంటే యూజ్ అవుద్ది కదా. ఇలా మనం గ్లూ అప్లై చేసి లైట్స్ని అతికించుకునేటప్పుడు మనకి ఇది వైర్ కాబట్టి కొంచెం అంత తొందరగా స్టిక్ అవ్వదు. సో ఇలా గ్లూ అప్లై చేసినాక కొంచెం ఆరినాక ఏం చేయాలంటే ఏదైనా పెన్ కానీ ఏదైనా స్టిక్ కానీ తీసుకొని ఆ గ్లూ మీద కొంచెం ఇట్లా అంటుంటే మనకి తీగలాగా ఫామ్ అవుద్ది. దాంతో మనం ఈజీగా అతికించుకోవచ్చు. వీడియోని నీట్గా అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా అతికించుకునే టెక్నిక్ తెలుస్తుంది. యూట్యూబ్ గురించి నా ఎక్స్పీరియన్స్ చెప్తా అన్నా కదా, అంటే ఛానల్ గురించి నేను ఏమేమి ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో అవన్నీ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రోజులలో చాలామందికి ఒక ఐడియా ఉంటుంది యూట్యూబ్ అంటే ఏంటి, ఎలా చేయాలి, దాని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది అనేసి. కానీ నా మాటల్లో నా ఎక్స్పీరియన్స్ని చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది అనుకుంటారు ఏముందిలే యూట్యూబ్లో వీడియోస్ ఏముంది, ఫుల్గా తీయచ్చు, అప్లోడ్ చేయొచ్చు, అది కూడా పెద్ద పని. వీడియోస్ ఏముంది, ఎవరైనా తీయచ్చు, కెమెరా ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, వీడియోని తీసి అప్లోడ్ చేయొచ్చు, ఇలా అనుకుంటారు కొంతమంది. ఎవరైతే కష్టాన్ని గుర్తించకుండా ఈజీగా మాటలు అనేస్తారో వాళ్ళ కోసం. అండ్ ఎవరో కష్టాన్ని గుర్తించాలని కాదు, కానీ అవసరం లేకున్నా కూడా మన దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు చూడండి, వాళ్ళ కోసం. ఇందులో మనం చూస్ చేసుకునే కంటెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది వర్క్ అనేది. అండ్ మనం ఎంతవరకు టెక్నికల్ స్కిల్స్ యూజ్ చేస్తామో అనేది కూడా పాయింటే. ఓకే, ఇప్పుడు వీడియోని కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు గ్లూతో నీట్గా వైర్ మొత్తం అతికిచ్చేసుకున్నాక వెనకాల ఆ రిమోట్ కంట్రోల్ని కూడా అతికిచ్చేసుకోవాలి.
చూడండి నీట్గా ఆరిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి అని అంటే మనకిప్పుడు ఆ కార్డ్బోర్డ్కి ఇట్లా కింద పెట్టడానికి మనకు ఒక ఫెన్స్ టైప్ కావాలి కాబట్టి దానికి కార్డ్బోర్డ్ లేదా నేను ఒక పాత క్యాలెండర్ ఉండే అది తీసుకున్నాను. మనం తీసుకునే కార్డ్బోర్డ్కి ఎంత సైజ్ అయితే రౌండ్ వస్తుందో అంత సైజులో ఇలా కట్ చేసుకొని దానికి నీట్గా పైన గ్లూ అప్లై చేసుకొని మంచిగా అది కార్డ్బోర్డ్ని అతికించుకోవాలి రౌండ్గా. యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నామంటే అంత సింపుల్ ఏం కాదు. జస్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడమే కాదు, బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా వర్క్ ఉంటుంది. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇష్టమైన పని చేస్తుంటే ఎంత కష్టమైనా కూడా చేస్తాము, అది మెయిన్ పాయింట్. అలా ఇష్టం ఉన్న వాళ్ళు ఎంత కష్టమైనా కూడా వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. ఒక సామెత ఉంటుంది కదా, దిగితే కానీ తెలియదు లోతు అని. అది నిజమే, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశా. ఫస్ట్లో నేను కూడా అలానే అనుకున్నా, వీడియోస్ తీద్దాము కొంచెం కష్టమైనా కూడా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ అయితే తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా. కానీ ప్రాసెస్ స్టార్ట్ చేసినాక అర్థమైంది ఏ వీడియో పడితే ఆ వీడియో పెట్టద్దు అనేసి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ఐస్ క్రీమ్ స్టిక్స్ని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. మనం ఏదైతే అతికించుకున్నామో రౌండ్గా దాని చుట్టూ అతికించుకోవాలి ఈ స్టిక్స్ని. అలా పెట్టుకుంటే మనకు ఒక ఫెన్స్ లాగా, రియల్ ఫెన్స్ లాగా ఉంటుంది కదా, మన గార్డెన్ చుట్టూ పెట్టుకున్నట్టు అలా ఉంటుంది. అలా మనం కావాల్సినన్ని స్టిక్స్ని రెడీ చేసుకొని గ్లూ అప్లై చేస్తూ నీట్గా అతికించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కనుక ఈ స్టిక్స్ అవైలబుల్గా లేకుంటే ఇంటి దగ్గర అవి ఉంటాయి కదా చెట్లవి, చెక్కలు కానీ లేదంటే చెక్క పేడు అని అంటాం కదా, అట్లాంటివి కూడా అతికించుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న కట్టెలు కూడా ఉంటాయి కదా, అట్లాంటివి కూడా అతికించుకోవచ్చు. మంచి చూడనీకి న్యాచురల్గా అనిపిస్తుంది. అలా స్టార్టింగ్లో అనుకున్నా వీడియోస్ తీసి ఎఫర్ట్స్ పెట్టేసి వీడియోస్ పెట్టేద్దాము అనేసి. కానీ దాని తర్వాత తెలిసింది దాని వెనకాల చాలా రూల్స్ ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం వాటిని ఫాలో అవుతేనే మనం ఒక ప్రాపర్ వేలో ఉన్నట్టు అనేసి. ఇలా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే చాలా విషయాలు కూడా మనం నేర్చుకుంటాము. టెక్నికల్గా కూడా చాలా అప్డేట్ అవుతూ ఉంటాము. మనం అప్డేట్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఒక్కొక్క రూల్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ పాలసీలు కనుక మనం తెలుసుకోకపోయినాం అనుకోండి, మనం పడిన కష్టంకి వాల్యూ లేకుండా అయిపోద్ది. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటి అని అంటే మనకు కావాల్సిన కలర్లో క్లే తీసుకోవాలి. నేను ఇక్కడ ఎయిర్ క్లే యూజ్ చేస్తున్నాను. ఈ మనకి ఫ్లవర్స్ ఏవేవైతే కావాలనుకుంటున్నామో అవి తీసుకొని ఫ్లవర్ షేప్ లాగా నీట్గా చిన్న చిన్నగా పెటల్స్లా రెడీ చేసుకొని మన అతికించుకున్నాం కదా కార్డ్బోర్డ్ మీద వైర్స్, ఆ లైట్స్ చుట్టూ మంచిగా నీట్గా పెటల్స్ లాగా అతికించుకోవాలి. వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోద్ది. నేను స్లోగానే చేసి చూపించాను. అలా నేను 2 కలర్లు చూస్ చేసుకున్నాను. వాటితో మనకి ఎన్ని బల్బ్స్ ఉన్నాయో అన్ని బల్బ్స్కి ఒకటి తర్వాత ఒకటి ఆల్టర్నేట్గా అతికించుకున్నా. మధ్యలో మొత్తం పింక్, ఇట్లా బేబీ పింక్ అతికించుకున్నా. ఒక ఫ్లవర్కి 3 పెటల్స్ అతికించుకున్నా. ఫస్ట్ ఏంటి అని అంటే రౌండ్గా మనం క్లేని ఇక్కడ చూపిస్తున్నట్టు అతికించుకున్నామంటే దాని చుట్టూ మనకి పెటల్స్ అతికించుకోవడం చాలా ఈజీ అయిపోద్ది. వీడియోని 1-2 సార్లు మంచిగా అబ్జర్వ్ చేయండి, మంచిగా ఈజీగా చేసేసుకుంటారు. అలా అన్ని లైట్స్కి ఇట్లా ఫ్లవర్స్ లాగా అతికించేసుకోవాలి. ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. అలా మనం వీడియోస్ తీయాలి అని అంటే ఎలాంటి వీడియోస్ తీయాలి అని ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఎప్పటికీ ప్లాన్ చేస్తూ ఉండాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనేసి. వీడియో ఏం తీయాలో ప్లాన్ అయిపోయినాక రికార్డ్ చేయాలి. ఇంకా రికార్డ్ చేసినాక నెక్స్ట్ ఎడిట్ చేస్తుంటే కొన్నిసార్లు మామూలుగా కష్టం ఉండదు. ఏంటి అని అంటే కొన్నిసార్లు ఏం చేస్తామంటే స్టోరేజ్ కోసం క్లియర్ చేస్తుంటే మర్చిపోయి ఈ మనం ఎడిట్ చేయాల్సిన క్లిప్స్ కూడా అందులో డిలీట్ చేసేస్తాము. ఆ టైంలో అది ఎడిట్ చేస్తుంటే క్లిప్స్ అన్నీ సెట్ చేసుకుంటుంటే అప్పుడు అనిపిస్తుంది ఇక్కడ మధ్యలో క్లిప్ మిస్ అయిపోయింది అని. వెతికితే ఎందుకు దొరుకుద్ది, ఆల్రెడీ మనం డిలీట్ చేసి ఊరుకుంటామా, మళ్ళీ స్టోరేజ్ కోసం ఆ ట్రాష్లో కూడా డిలీట్ చేసేస్తాము. అప్పుడు ఇంకెక్కడ దొరుకుద్దండి. డిలీట్ చేసిన దానికోసం ఎందుకు అంత తంటాలు అని అంటే మెయిన్ క్లిప్పే మిస్ అయింది అనుకోండి, చూపించే ప్రాసెస్సే డిలీట్ అయిపోతే ఇంకా మళ్ళీ అది చేయాలి అని అంటే డబల్ వర్కే కదా. అలా ఎడిటింగ్ అయిపోయాక నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి.
వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏంటి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, లేదంటే మధ్యలో వేరే కంటెంట్ చెప్తాము, అలా దాన్ని కూడా ప్లాన్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మాత్రం నాకు ఫుల్ ఇబ్బంది అయినుండే, అంటే ఎట్లా చెప్పాలి ఏంటి అని ఫుల్ ఇబ్బంది అయింది. ఇప్పుడు ఇంకా నాకు ఎలాంటి రాసుకోవడం కానీ ఎలాంటి అవసరం లేదు, అలా స్పాంటేనియస్గా వస్తూ ఉంటుంది, చెప్పేస్తూ ఉంటాను. అలవాటు అయిపోయింది ఇప్పుడు. నెక్స్ట్ మన వీడియో ప్రాసెస్ వచ్చేసి ఇలా గార్డెన్లో మనం చెట్లను నాటాలి. అంటే గ్రీన్ కలర్ క్లేతో మనం నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్న చిన్నగా ఇలా మనం క్లేని తీసుకొని మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. అలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఏవైతే ఫ్లవర్స్ పెట్టుకున్నాం కదా ఆ బల్బ్స్కి ఆ లైట్స్కి, వాటి కింద వైర్ ఉంది కదా, వైర్కి గ్రీన్ కలర్ అతికించుకున్నాము అని అంటే మనకు అవి చెట్లలాగా కనిపిస్తాయి. సో నెక్స్ట్ ఆ ప్రాసెస్ అన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు అలా క్లేని తీసుకొని వైర్ చుట్టూ నీట్గా పెట్టేసుకోండి. అలా అన్ని వైర్స్కి నీట్గా పెట్టేసుకోండి. అలా అన్ని వైర్స్కి పెట్టుకున్నాక నెక్స్ట్ మనం ఆకుల్ని కూడా క్లేతో రెడీ చేసుకొని ఆకులు కూడా అతికించుకోవాలి. వీడియోని ఫాలో అవ్వండి, అంతే, ఇంకా సింపుల్గా చేసేసుకుంటారు. అలా వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాక నెక్స్ట్ మనం ప్రాపర్గా వీడియో అంతా సెట్ చేసేసుకొని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసుకునేటప్పుడు మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం వీడియోలో కనుక అలాంటివి ఉన్నాయని అంటే కాపీరైట్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి, అలా రిస్ట్రిక్షన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటివి రాకుండా మనం ముందే కొన్ని టెక్నికల్ పాయింట్స్ కూడా తెలుసుకోవాల్సిందే. ఎంత అద్దన్నా కూడా యూట్యూబ్ రూల్స్ అనేవి మనం తెలుసుకొని వాటికి తగ్గట్టు మనం వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా ఎప్పటికప్పుడు రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, వాటిని కూడా అప్డేటెడ్గా ఉండాలి, వాటిని కూడా తెలుసుకోవాలి. మనము ఒకసారి ఏ సిస్టమ్ అది అయిపోతుంది అన్నట్టు కాదు, ఎప్పటికీ రూల్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. వాటికి తగ్గట్టే మనం చేంజ్ అవుతూ మన వీడియోస్ చేసుకుంటూ ఉండాలి. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మనీ అయితే రావు. ముందుగా యూట్యూబ్ రూల్స్ ప్రకారం మన ఛానల్ అనేది ఎలిజిబుల్ అవ్వాలి. దాని తర్వాత మానిటైజేషన్కి అప్రూవ్ అవ్వాలి. అప్పుడు మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ అనేది స్టార్ట్ అవుద్ది. అది కూడా మనం అప్పటి వరకు పెట్టిన వీడియోస్కి అయితే రావు. దాని తర్వాత పెట్టిన వీడియోస్కి వ్యూస్ని బట్టి మళ్ళీ ఈ రూల్స్ని అన్నీ ఫాలో అవుతేనే మనకి పేమెంట్ అనేది స్టార్ట్ అవుద్ది. అండ్ ఈ యూట్యూబ్ జర్నీలో చాలానే నేర్చుకుంటాము మనకి తెలియకుండానే. ఈ యూట్యూబ్లో మనకి కంటెంట్తో పాటు ఎడిటింగ్, టెక్నికల్ స్కిల్స్, పాలసీస్, అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాము. అది కూడా మనకి కొన్ని స్కిల్స్ నేర్చుకున్నట్టే మనం కూడా. అవి ఇలానే ఓన్గానే యూట్యూబ్ ఛానలే కాకుండా ఆ స్కిల్స్ అనేవి మనకి వేరే వర్క్ పరంగా కూడా యూజ్ అవుద్ది. అండ్ ఈ యూట్యూబ్ జర్నీ అనేది చాలా లాంగ్ జర్నీ. ఒక వీడియోతో ఒక అప్లోడ్తో అయిపోయే జర్నీ అయితే కాదు. ఎప్పటికప్పుడు మన స్కిల్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. మనం కూడా అన్ని రూల్స్కి తగ్గట్టు మనం అప్డేట్ అవుతూనే ఉంటాము. అలా మన కొన్ని స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. మెయిన్ ఏంటి అంటే ఎడిటింగ్ అనేది మనకి ఇదే కాకుండా వేరే జాబ్ పరంగా కూడా చాలా యూజ్ అవుద్ది. కంటెంట్ పరంగా మాత్రం నేను కొన్ని సజెషన్స్ తీసుకున్నాను. ఒకే కంటెంట్ మీద ఫోకస్ చేస్తే మంచిది, వ్యూస్ కూడా బెటర్గా వస్తాయి. మనకి ఛానల్ పెట్టంగానే క్లిక్ అవ్వాలంటే అవ్వదు. మనకి ఒక టైం వస్తుంది, ఒక వీడియో క్లిక్ అయింది అని అంటే ఆటోమేటిక్గా మనకి సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. ఒకవేళ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు కమెంట్స్లో అడగండి, డౌట్స్ ఏమైనా ఉంటే. నాకు తెలిసిన పాయింట్స్ నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను, ఎవరైనా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసి 1000 కన్నా బిలో సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళ ఛానళ్ళు మన ఛానల్లో ప్రమోట్ చేద్దామని అనుకుంటున్నాను. అది కూడా ఫ్రీగానే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన కమెంట్ బాక్స్లో ఈ వీడియో కింద కమెంట్ చేయండి. తప్పకుండా వాళ్ళ ఛానల్ మనకు ఓకే అనిపిస్తే మాత్రం మన వీడియోలో డిస్ప్లే చేద్దాము. ఒకరిద్దరు సబ్స్క్రైబర్లు వచ్చినా కూడా చాలా యూజ్ అవుద్ది కదా. అలా అన్నమాట, ఒక ఛానల్ వెనక ఇంత మల్టీ టాస్కింగ్ ఉంటుంది. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు. అండ్ ఎవరి ఎఫర్ట్స్, ఎవరి కష్టం వాళ్ళది. వీలైతే సపోర్ట్ చేద్దాం, లేదంటే మన పని మనం చూసుకోవడం బెటర్ కదా. ఏమంటారు ఫ్యామిలీ? నేను చెప్పింది కరెక్టా కాదా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫైనల్గా క్లేతో అండ్ చిన్న చిన్న లైట్స్తో చేసిన మన మినీ ఫ్లవర్ గార్డెన్ అనేది ఇలా రెడీ అయిపోయింది.
చూడ్డానికి ఎంత బాగుందో కదా లైట్స్ వేస్తుంటే. ఇంకా నైట్ టైంలో ఉంటుంది, సూపర్గా కనిపిస్తుంది. ఏదైనా డెకరేట్ చేసుకొని నైట్ టైంలో బర్త్డేస్ టైంలో కానీ అలా ఆన్ చేసి పెడితే సూపర్గా అనిపిస్తుంది. నాకైతే భలే క్యూట్గా నచ్చేసింది, అసలు ఫుల్గా నచ్చింది. మీ అందరికి ఎలా అనిపించిందో కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ డీటెయిల్గా కావాలో తప్పకుండా కమెంట్ చేయండి. నేను లాంగ్ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. మీ అందరికి ఎలా అనిపించింది వీడియో? నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ హై పాయింట్స్ కూడా క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అలా మీ ఇంటి వరకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ, మీ లవ్ అండ్ సపోర్ట్ని ఇంత బాగా చూపిస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఫైనల్ వరకు ఓపికగా చూసినందుకు.